హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 11 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఉన్నటువంటి ఎక్సైజ్ 11.4లో థర్డ్ ప్రాబ్లము ఫోర్త్ ప్రాబ్లం గురించి డిస్కషన్ చేద్దాం. థర్డ్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ద డయామీటర్ ఆఫ్ ఏ మెటాలిక్ బాల్ ఈజ్ 4.2 centimeters. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద బాల్ if the density of the metal is 8.9 grams per క్యూబిక్ సెంటీమీటర్స్ అని అంటున్నారు. ఒక డయామీటర్ ఒక మెటాలిక్ బాల్ ఉందని అంటున్నారు. మనకి ఆ బాల్ అనేది బాల్ అని అంటే మనకు ఆటోమేటిక్గా స్పీర్ కిందకే వస్తుంది. ఆ స్పీర్ యొక్క డయామీటర్ ఇచ్చేసారు మనకు. ఆ బాల్ యొక్క డయామీటర్ ఇచ్చేసారు. డయామీటర్ నుంచి మనం రేడియస్ కనుక్కోవచ్చు. ఆ తర్వాత వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద బాల్ అంటున్నారు. మనకి మాస్ ఆఫ్ ద బాల్ కనుక్కోమని అంటున్నారు. ఆ తర్వాత డెన్సిటీ ఆఫ్ ద మెటల్ ఈజ్ 8.9 grams per cubic centimeters అని అన్నారు మనకి. సో ఈ ప్రాబ్లం గురించి డిస్కషన్ చేద్దాం. మనకి గివెన్ దట్ రాసేసుకోండి. డయామీటర్ ఇచ్చేసారు మనకి. డయామీటర్ ఆఫ్ ద మెటాలిక్ బాల్ అని డయామీటర్ రాసేసుకోండి. diameter D is equal to 4.3 centimeters. సో అక్కడ నుంచి రేడియస్ రాసేసుకోవచ్చు కదా. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి డయామీటర్లో హాఫ్ ఉంటుంది. D/2గా రాసేసుకున్నాను. దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4.3/2 సెంటీమీటర్స్. సో అక్కడ నుంచి క్యాన్సిలేషన్ చేసేసుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 2 2s are 4.2, 2 1s are 2, 1 మిగులుతుంది. 1 అంటే 0 అవుతుంది మనకి ఇక్కడ. 0 2.10. సో పాయింట్ తర్వాత 0 వాల్యూ సబ్స్టిట్యూట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అంటే ఆర్ వాల్యూ వచ్చేసి 2.1 వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు మనకేమన్నారంటే మెటల్ యొక్క క్యూబిక్ సెంటీమీటర్స్లో మనకి ఇచ్చేసారు. క్యూబిక్ సెంటీమీటర్ ఒక క్యూబిక్ సెంటీమీటర్కి 1 క్యూబిక్ సెంటీమీటర్కి ఆ మెటల్ అనేది 8.9 grams ఉంటుంది అంటున్నారు. 8.9 grams అంటున్నారు. అయితే ఇప్పుడు మనకు మొత్తం మీద 1 క్యూబిక్ సెంటీమీటర్కి 8.9 ఉంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి టోటల్గా ఈ 4.3 డయామీటర్ ఉన్నటువంటి ఒక మెటాలిక్ బాల్ యొక్క మాస్ అంటే నీకు ఇక్కడ బరువు ఎంత అని అంటున్నారు. మనకి బరువు ఎంత అంటున్నారు. ఇప్పుడు మనం వాల్యూమ్ కనుక్కున్నాం. క్యూబిక్ మీటర్స్లో ఉంది కాబట్టి ఆల్రెడీ క్యూబిక్ సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి మనకి టోటల్ వాల్యూమ్ అసలు ఆ బాల్ యొక్క టోటల్ వాల్యూమ్ కనుక్కుందాం. రాసేసుకోండి. ద వాల్యూమ్ ఆఫ్ ద మెటాలిక్ బాల్ is equal to 4/3 into pi r cube. సో ఇక్కడ నుంచి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పై అంటే మనకైతే 22/7 ఇంటూ ఆర్ అంటే 2.1 సెంటీమీటర్ హోల్ క్యూబ్. సో దీన్ని ఎక్స్టెండ్ చేసి సింప్లిఫై చేసేసండి. 22/7 ఇంటూ 2.1 ఇంటూ 2.1 ఇంటూ 2.1 3 times 2.1 హోల్ క్యూబ్ కాబట్టి ఇది వచ్చేసి క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇక్కడ నుంచి ఏమేమి క్యాన్సిల్ అయితే ఒకసారి చూడండి. 7 వచ్చేసి 21 కదా. 2.1 అంటే 21. సో ఇప్పుడు నీకు 0 పాయింట్ రాసేసుకుంటే ఇది 21 అవుతుంది. 3 times పోతుంది. ఈ 3 వచ్చేసి ఇది 0.1 టైం పోతుంది నీకు. 3 into 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది కదా. 0.1 అవుతుంది. సో నెక్స్ట్ డినామినేటర్లో ఇంకేం లేదు. మిగిలినన్ని రాసేసుకోండి. రాసేసుకుంటే 4 into 22 into 0.1 into 2.1 into 2.1 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇక్కడ నుంచి
2.1ని 2.1ని మల్టిప్లై చేసేసేయండి. 2.1 మల్టిప్లై చేసేస్తే మనకేమవుతుందో ఒకసారి చూడండి. 41 రాసేసుకోండి. 4 ఇంటూ 22 ఇంటూ 0.1 ఇంటూ 4.41. నెక్స్ట్ 4 ఇంటూ 22 అంటే 4 2s are 8, 4 2s are 8 ఇంటూ 0.1 ఇంటూ 4.41. నెక్స్ట్ 0.1 ఇంటూ 4.41ని మల్టిప్లై చేద్దాం. 4.41 ఇంటూ 0.1 మల్టిప్లై చేసేసుకుంటే 1 ఇంటూ 4 4, 1 ఇంటూ 4 4, 0తో మల్టిప్లై చేసేసుకుంటే మొత్తం జీరోలు అయిపోతాయి. సో నెక్స్ట్ 1 4 4 0. దీని మళ్ళీ నీకు 1 2 3 నెంబర్స్ తర్వాత పాయింట్ వస్తుంది. 1 2 3. సో నీకు ఇక్కడ మొత్తం 0.441 అవుతుంది. therefore 88 ఇంటూ 0.441 క్యూబిక్ సెంటీమీటర్స్. సో మనకి వాల్యూమ్ వచ్చేసి ఇది అవుతుంది. మనకి ఇక్కడ వాల్యూమ్స్ వచ్చేసి ఇది అవుతుంది. టోటల్ వాల్యూమ్ ఇది. కానీ మనకి ప్రాబ్లంలో గివెన్ దట్ మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? 8.9 grams పర్ 1 క్యూబిక్ సెంటీమీటర్. మనకు ప్రాబ్లంలో ఇది ఇచ్చారు. 8.9 grams మనకి ఏమన్నారు? ఇక్కడ 1 క్యూబిక్ సెంటీమీటర్ అని అంటున్నారు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనకు వాల్యూమ్, ఇక్కడ వాల్యూమ్ ఏముంది? ఇక్కడ వాల్యూమ్ ఉంది. ఇక్కడ రాసేసుకోండి. 1 క్యూబిక్ సెంటీమీటర్కి 8.9 grams అంటున్నారు. మనకు ప్రాబ్లంలో 8.9 grams అంటున్నారు. అంటే టోటల్గా ఈ వాల్యూమ్కి ఎంత? 88 ఇంటూ 0.441 క్యూబిక్ సెంటీమీటర్స్కి ఎంత అన్నది మనకు ప్రాబ్లం. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన గ్రావిటీ. సో గ్రామ్స్ వచ్చేసి ఇప్పుడు ఇది రాసేసుకోండి. నీకు ఇక్కడ 88 ఇంటూ 0.441 by 1 ఇంటూ 8.9 grams. సో 0.441ని మల్టిప్లై చేసేస్తే మనకి 38.808 వస్తుంది. ఇంటూ మనకి 8.9 grams. సో ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేసేసేయండి. ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేసేస్తే మనకి మీరు రఫ్లో మల్టిప్లై చేసేసుకోండి. 345.39 grams వస్తుంది మనకి. సో ఇది వచ్చేసి థర్డ్ ప్రాబ్లం యొక్క సొల్యూషను. ఇక్కడ ఒక మెటాలిక్ బాల్ యొక్క వెయిట్ వచ్చేసి, మాస్ వచ్చేసి 345.39 grams ఉంది. ఇది వచ్చేసి మనకి థర్డ్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లం. The diameter of the moon is approximately 1/4 of the diameter if the earth. What fraction of the volume of the earth in the volume of the moon అంటున్నారు. మనకి ఒక మూన్ యొక్క డయామీటర్ వచ్చేసి 1/4 ఆఫ్ ద ఎర్త్ అని అంటున్నారు. ఎర్త్ యొక్క డయామీటర్కి 1/4 ఉంటుంది అని అంటున్నారు మూన్ యొక్క డయామీటర్. సో ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద మూన్ అని అంటున్నారు. ఇప్పుడు మూన్కి ఆ తర్వాత ఎర్త్కి ఉన్నటువంటి వాల్యూమ్లో ఉన్నటువంటి వంతు ఎంత? మూన్ యొక్క వాల్యూము ఎర్త్ యొక్క వాల్యూమ్లో ఎంత భాగం ఉంటుంది అన్నది మనకు క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఒకసారి చూడండి. గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ ఇచ్చిన లెట్ మనం డయామీటర్ మనకి ఏమి ఇవ్వలేదు, ఎర్త్కి ఏమి ఇవ్వలేదు, అదేవిధంగా మూన్ కూడా డయామీటర్ ఏమి ఇవ్వలేదు. రాసేసుకోండి. ద డయామీటర్ లెట్ ద డయామీటర్ ఆఫ్ ద మూన్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు డి అనుకోండి. డయామీటర్ డి అని వేసుకోండి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా డయామీటర్ డి అయినప్పుడు ఎర్త్కి ఆ ఎర్త్ యొక్క రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ దాంట్లో ఆఫే కదా అయ్యేది, మనకి డయామీటర్లో ఆఫ్ ఉంటుంది కాబట్టి d/2. ఇప్పుడు మనకి గివెన్ కండిషన్ ఏంటి? మనకి ఇక్కడ గివెన్ కండిషన్ ద డయామీటర్ ఆఫ్ ద మూన్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ యొక్క 1/4 పార్ట్లో మూన్ ఉంటుంది డయామీటర్. సో అక్కడ నుంచి మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ డయామీటర్ ఆఫ్ ది ఎర్త్. డయామీటర్ ఆఫ్ ది ఎర్త్ ఏంది మనకి ఇక్కడ ఆల్రెడీ డి రాసేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు d/4 అవుతుంది. d/4 అయిన తర్వాత ఇప్పుడు రేడియస్ రాసేసుకోండి. రేడియస్ ఆఫ్ ది మూన్ రాసేసుకోండి. therefore
రేడియస్ ఆఫ్ ది మూన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది నీకు మూన్ యొక్క డయామీటర్ వచ్చేసి మనకేంది డయామీటర్ వచ్చేసి d/4 ఈ d/4లో మళ్ళీ బై 2 ఉంటుంది అనమాట నీకు ఇక్కడ d/4 డయామీటర్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు d/4 ఇంటూ ఈ డినామినేటర్లో 1 ఉన్నట్టు ఇప్పుడు ఇంటూ 1/2 అవుతుంది కదా, పైకి వస్తే రివర్స్ అయిపోతుంది కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు d/2 ఇంటూ 4 8 అవుతుంది నీకు ఇక్కడ 2 ఇంటూ 4 8 అవుతుంది. therefore మూన్ రేడియస్ వచ్చేసి మనకు r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మూన్ రేడియస్ d/8 అవుతుంది. సో ఇది మనకి అంటే ఆల్రెడీ మూన్ యొక్క రేడియస్ తెలుసు, ఆటోమేటిక్గా ఇంకేంది ఎర్త్ యొక్క రేడియస్ కూడా మనకి తెలుసు. సో ఇక్కడ నుంచి మనకు వాల్యూమ్ కనుక్కుందాం. మూన్ యొక్క వాల్యూమ్ కనుక్కుందాం ఫస్ట్, తర్వాత ఎర్త్ యొక్క వాల్యూమ్ కనుక్కుందాం, దాని ఫ్రాక్షన్ కనుక్కుంటే సరిపోతుంది. సో ద వాల్యూమ్ ఆఫ్ ద మూన్ V is equal to వాల్యూమ్ ఫార్ములా ఏంటి 1/4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. సో మనకు ఒక ఆర్ వాల్యూ తెలిస్తే చాలు వాల్యూమ్ కనుక్కోవచ్చు దేనికైనా. సో ఆర్ వాల్యూ మనకి 3 కాబట్టి ఆర్ వాల్యూ d/8 అవుతుంది. ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పై ఇంటూ ఆర్ అంటే మనకు వాల్యూ d/8 హోల్ క్యూబ్. సో ఇక్కడ నుంచి 4/3 ఇంటూ పై ఇంటూ d క్యూబ్ ఇంటూ 8 క్యూబ్. సో ఇలా చేసేయండి. వాల్యూమ్ ఇది, మూన్ యొక్క వాల్యూమ్ ఇది. సో అక్కడ నుంచి నెక్స్ట్ వాల్యూమ్, మూన్ యొక్క వాల్యూమ్ కనుక్కున్న తర్వాత ఎర్త్ యొక్క వాల్యూమ్ రాయండి. ద వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ V is equal to 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ ఫార్ములా. సో V is equal to 4/3 ఇంటూ పై ఇంటూ ఆర్. దేని ఆరు నీకు ఎర్త్ యొక్క ఆర్ వాల్యూ రేడియస్ కనుక్కోమంటున్నాడు, రేడియస్ రాయమంటున్నాడు. ఎర్త్ యొక్క రేడియస్ ఒకసారి మనం ఆల్రెడీ ఫస్ట్లో రాసేస్తాం. రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు d/2 అది రాసేసుకోండి. d/2 ఆర్ క్యూబ్ కదా మనకి, అంటే క్యూబ్ అవుతుంది, క్యూబ్గా రాసేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పై ఇంటూ d/2 క్యూబ్ అవుతుంది. సో ఇప్పుడు మొత్తం ఎంత వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది, ఆ తర్వాత వాల్యూమ్ ఆఫ్ ది మూన్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఒకసారి రాసేసుకోండి. గివెన్ దట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద మూన్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ మనకి 1 రూపీ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ ఉందనుకో, 1 రూపీలో మనకి ప్రాబ్లంలో 1 రూపీ ఇచ్చినప్పుడు 25 పైసా అంటే పావల ఎన్నో వంతు అని అంటే 1/4 అవుతుంది మనకి ఇక్కడ 1/4. లేదు 1 రూపీ ఇచ్చేసి దాంట్లో ఉన్నటువంటి అర్ధ రూపాయి అంటే 50 పైసా ఎన్నో వంతు అని అంటే 1/2 అవుతుంది. సో అదే విధంగా ఇక్కడ మనకి ఫ్రాక్షన్ లో చెప్పమంటాడు వాల్యూము అంటే మూన్ యొక్క వాల్యూము ఎర్త్ లో ఎన్నో వంతు అన్నది క్వశ్చన్ మనకి ఇక్కడ. అందుకనే వాల్యూమ్ ఆఫ్ ద మూన్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ గా రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది మూన్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది మూన్ ఏంటి మనకి ఇక్కడ 4/3 ఇంటూ పై ఇంటూ d/8 క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు ఏంది 4/3 ఇంటూ పై ఇంటూ d/2 క్యూబ్. అది రాసేసుకోండి ఇక్కడ. ద వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ ఇక్కడ ఎర్త్ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ 4/3 ఇంటూ పై ఇంటూ d/8 క్యూబ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ 4/3 ఇంటూ పై ఇంటూ d/2 క్యూబ్. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసేసుకోండి. ఏమి డినామినేటర్లో ఈ 4/3 క్యాన్సిల్ అయిపోతుంది, తర్వాత పై క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మిగిలిందల్లా మనకేంటి d క్యూబ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మనకు రిమైనింగ్ మిగిలింది రాసేసుకోండి 1/8 క్యూబ్ డివైడెడ్ బై
1/2³ మిగులుతుంది. సో ఇప్పుడు డినామినేటర్లో ఉంటుంది కాబట్టి ఇది పైకి తీసుకెళ్తే ఈ ఫ్రాక్షన్ కాస్త రివర్స్ అయిపోతుంది. 1/8³ ఇంటూ 2³/1 అవుతుంది, రివర్స్ అయిపోతుంది మీకు ఇక్కడ. సో ఇప్పుడు విడివిడిగా రాసేసుకోండి. 1/8 అంటే మనకి ఇక్కడ 8³ అంటే 8 × 8 × 8. 2³ అంటే ఏమో రాసేసుకోవచ్చు, 2 × 2 × 2గా రాసేసుకోవచ్చు. సో డినామినేటర్లో ఉంటుంది కాబట్టి 2 4s are 8 అవుతుంది, 2 2s are 4 అవుతుంది, 2 అవుతుంది. సో నీకు మిగిలేదల్లా 1/8 × 8. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/8 × 8 ఏమవుతుంది నీకు ఇక్కడ 64 అవుతుంది, 64. సో అది వచ్చేసి నీకు ఇక్కడ 3 యొక్క ఫ్రాక్షన్ వచ్చేసి మనకి ఏమవుతుంది, నీకు ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చేసి 1/64 అవుతుంది. ఇది వచ్చేసి మనకి 4th ప్రాబ్లం యొక్క సొల్యూషను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ 2 ప్రాబ్లమ్స్, 3rd ప్రాబ్లము 4th ప్రాబ్లం యొక్క నోట్స్ వచ్చేసి ఈ వీడియో చివరి డిస్ప్లే అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.